హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి గ్రూప్ 2కు రిలేటెడ్ చూద్దాము. అయితే అవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి తెలుగు మీడియంలోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఇది చాలా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఇక నుండి తెలుగులోని మీకు క్లాసెస్ అనేవి టీచ్ చేయబడతాయి, అది కూడా సివిల్స్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? సో దీనికి రిలేటెడ్ మీకు ఏమన్నా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ దీని రిలేటెడ్ మీరు ఏమైనా సరే డెమో వీడియోస్ వినాలి అనుకుంటే www.ltxclasses.com వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. తర్వాత మీరు ఏంటి అంటే డెమోలో ఎన్రోల్ అయ్యి క్లాసెస్ అనేవి వినండి. ఓకేనా? సో గ్రూప్ 2 పాలిటీ ఎంసీక్యూ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది రాజ్యసభ? ఇది యాక్చువల్లీ పార్లమెంట్ రిలేటెడ్ సెషన్ అనమాట. ఈ పర్టికులర్ సెషన్లోని మీకు పార్లమెంట్ రిలేటెడ్ మనం క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తాం. సో మనకి పార్లమెంట్ అనగానే మెయిన్ ఏమేమి వస్తాయి? లోక్సభ, రాజ్యసభ అలాంగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ ముగ్గురు కాన్స్టిట్యూట్ అయిందే పార్లమెంట్ అంటారు. సో ఏది రాజ్యసభ రిలేటెడ్ కరెక్ట్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. వెరీ మచ్ ట్రూ. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, లోక్సభ అనేది ఎవ్రీ 5 yearsకి డిజాల్వ్ అవుతుంది, ఆర్ ప్రియార్ అయినా సరే డిజాల్వ్ అవుతుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోతే హౌస్లోని, అదర్వైజ్ లేకపోతే 5 years కంటిన్యూ అవుతుంది. వేరాజ్ రాజ్యసభ మాత్రం డిజల్యూషన్ అవ్వదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. ఫాల్స్. లోక్సభ టర్మ్ 5 years. 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఆఫ్టర్ ఎవ్రీ 2 years. సో మచ్ ట్రూ. అంటే ఎవ్రీ మెంబర్ కూడాను లైక్ ఎవ్రీ 2 yearsకి కూడా రిటైర్ అవుతూ ఉంటారనమాట. అందుకే దీన్ని కంటిన్యూస్ ఛాంబర్ అంటారు. ఇట్స్ మెంబర్ షెల్ నాట్ బి లెస్ దాన్ 25 years ఆఫ్ ఏజ్. ఇది లోక్సభ రిలేటెడ్. రాజ్యసభకు వచ్చేసరికి మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ 30 years. సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో సి ఆప్షన్ ఈస్ ట్రూ. రాజ్యసభకి సంబంధించిన కింద వాటిలో సరైనది ఏది? ఇది రద్దుకి సంబంధించింది కాదు. లోక్సభ మాత్రమే రద్దు అవుతుంది, రాజ్యసభ రద్దు అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. దీనికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. మనం ఇప్పుడే మెన్షన్ చేసాం ఏంటి ఇది రద్దు అవ్వదు అని. అంటే అర్థం ఏంటి? దాని టర్మ్ అనేది 5 years 3 years 2 years అలా ఉంటుంది అనమాట. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ మీరు తీస్తారంటూ ఆటోమేటిక్గా సి అనేది కరెక్ట్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. దానిలో 1/3 సభ్యులు ప్రతి 2 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తారు. సో మచ్ ట్రూ. రాజ్యసభ ఎందుకు కంటిన్యూ అవుతుంటుంది, రద్దు ఎందుకు అవ్వదు? దాంట్లో 1/3 మెంబర్స్ అనేవాళ్ళు ఎవ్రీ 2 yearsకి కూడా రిటైర్ అయిపోతూ ఉంటారనమాట. దీని సభ వయసు 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఇది 25 సంవత్సరాలు అనేది లోక్సభది, రాజ్యసభకు వచ్చేసరికి 30 ఏళ్ళు అనమాట. సో అందుకే ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఆటోమేటిక్గా 1 and 3 ఆర్ కరెక్ట్. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ మీకు అర్థమైందని. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మేషన్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ కంప్లీటెడ్ బై. పార్లమెంటు ఏర్పాటు. పార్లమెంట్ ఏ దానితోటి ఏర్పాటు అవుతుంది? ఓకే, పార్లమెంట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? లోక్సభ, రాజ్యసభ, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ ముగ్గురిని కలిపిందే పార్లమెంట్ అంటారనమాట. అదే ప్రజల యొక్క సభ మరియు రాష్ట్ర మండలి, ఇంకా రాష్ట్ర మరియు అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటుంది? హౌస్ ఆఫ్ ద పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, ప్రెసిడెంట్ మీన్స్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రజల సభ మాత్రమే కాదు, ప్రధానమంత్రి కాదు, రాష్ట్ర మండలి మరి అలా ప్రధానమంత్రి కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ప్రజల సభ రాష్ట్ర మండలి ద్వారా పూర్తి చేయబడుతుంది. రాష్ట్రాలు మరియు అధ్యక్షుడు వీళ్ళ ముగ్గురు కలిపి. ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఆటోమేటికలీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మెంబర్ కాబట్టి వాడు మనం సెపరేట్గా డిస్కస్ చేయమన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాడు ఏ హౌస్లోని కూర్చోడు కాబట్టి అతన్ని మనం యాడ్ చేస్తామన్నమాట పార్లమెంట్కి వచ్చేసరికి. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. మాక్సిమం హౌ మెనీ టైమ్స్ ద పార్లమెంట్ హ్యాస్ టు మీట్ ఇన్ ఏ ఇయర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, పార్లమెంట్ సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి?
అంటే అట్లీస్ట్ ఎన్ని టైమ్స్ అంటే మీట్ అవ్వాలి అనేది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. మనకి యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాజ్యాంగాల్లోని ఎన్నిసార్లు మీట్ అవ్వాలి అనే ముక్క మనకు మెన్షన్ చేసి ఉండదు. కాకపోతే మాక్సిమం వాళ్ళిద్దరికి అంటే 2 మీటింగ్స్కి మధ్య స్పేస్ అనేది 6 మంత్స్కి మించి 6 నెలలకి మించి ఉండకూడదు అనే మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని ప్రకారంగా మన పార్లమెంట్ వాళ్ళు 3 సార్లు కలుస్తారనమాట. బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్ 3 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి అట్లీస్ట్ ట్వైస్ అనే ముక్క మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అట్లీస్ట్ అనమాట అది. సో మనకి తర్వాత ఎన్నిసార్లైనా మీట్ అవ్వచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి 3 అనేది, అంటే 3 మనకి సెషన్స్, కానీ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉన్నది ఏంటి, అట్లీస్ట్ 2 సార్లైనా సరే కలవాలి అనే ముక్క మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం అని ఇచ్చాడు, ఇక్కడ వర్డ్ గరిష్టం కానీ, బట్ క్వశ్చన్ వచ్చేసరికి అట్లీస్ట్ అనమాట ఆప్షన్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్, భారత పార్లమెంట్లో ఏవేవి ఉంటాయి? బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్. బోత్ ద హౌసెస్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ, అలాంగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్లోని అధ్యక్షుడు మరియు పార్లమెంట్ ఉభయ సభలు ఉంటాయి. ఉభయ సభలు అంటే ఏవేవి? ప్రజల యొక్క సభ, ఇంకా రాష్ట్ర మండలి. ఈ రెండు కలిపి ప్రెసిడెంట్ అధ్యక్షుడితో కలిపిందే దాన్నే మనం పార్లమెంట్ అంటామన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following constitute the Indian Parliament? Again the same question, ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. చూడండి, మీకు ఏ విధంగా ఒకవేళ క్వశ్చన్ అనేది అడిగినా అది అధ్యక్షుడు, లోక్సభ, రాజ్యసభ కలిపి ఉండాలన్నమాట. ఏ విధంగా క్వశ్చన్ అడిగినా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నా, ఒకవేళ లోక్సభ అన్నా, పీపుల్స్ హౌస్ అన్నా, ఏ పదాలు వాడినా సరే ఆన్సర్ అనేది ఒకటే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 కోసం అని చెప్పేసి తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలోని బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో, మీరు ఇప్పుడు గ్రూప్ 2 అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటే తెలుగు మీడియంలోని మన లాంగ్వేజ్లోని మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత బోధన చేయబడుతుందన్నమాట. అండ్ ఫీ వచ్చేసరికి మీకు 18,000, నెలకి 5,000 చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమన్నా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుంచుకోండి, కొత్త బ్యాచ్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా సరే గ్రూప్ 2 క్లియర్ చేయాలి అనే ఒకవేళ మీ ఇంటెన్షన్ ఉంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది వస్తుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద ఇంటర్వల్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్? పార్లమెంట్ యొక్క 2 వరుస సమావేశాల మధ్య విరామం ఎంత ఉండాలి అంటే అట్లీస్ట్ ఎంత ఉండాలి? 4 months కాదు, 1 year కాదు, ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్ అసలే కాదనమాట. మనకి కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలోని 6 నెలలకు మించి గ్యాప్ అనేది రాకూడదు అనే ముక్క మెన్షన్ చేసి ఉంటుంది. సో అందుకే 6 నెలలు అనేది, 6 months అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, the membership of a parliament legislative assembly membership may be terminated if he remains absent without informing to respective house for a term of. ఒకవేళ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ సభలోనైనా సరే కంటిన్యూస్గా ఎన్ని రోజులు రాకపోతే, అంటే చెప్పకుండా ఒకవేళ ఎవరైనా సరే కంటిన్యూస్గా అనేసార్లు రాలేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ మెంబర్షిప్ అనేది పోతుందన్నమాట. అది ఆన్సర్ అంతా ఏ 60 days అనమాట. మనకి ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్లోని ఏంటి, ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ కాకపోయినా, ఆర్ అదర్వైజ్ ఇంకేదైనా వాడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ హోల్డ్ చేస్తున్నా, ఆర్ అదర్వైజ్ కంటిన్యూస్ 60 days ఒకవేళ చెప్పకుండా రాకపోయినా వాడి మెంబర్షిప్ అనేది పోతుంది అనే ముక్క డిస్క్వాలిఫికేషన్లో మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? పార్లమెంట్లోని ఇంటిగ్రల్ పార్ట్ కానిది ఏంటి? నాట్. కింది వాటిలో ఎవరు ఏది పార్లమెంటులో అంతర్భాగం కాదు? అంతర్భాగం కానిది ఏంటి? ప్రెసిడెంట్, కాన్స్టిట్యూయెంట్, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మెయిన్ మెంబర్స్. వైస్ ప్రెసిడెంట్ అనేవాడే మనకి పార్లమెంట్లోని ఇంటిగ్రల్ పార్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ అనేవాడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క
చైర్మన్ అంటే రాష్ట్ర మండలి యొక్క అధ్యక్షుడు అన్నమాట. ఎవరు? ఉపాధ్యక్షుడు. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following provisions deals with the privileges and immunities of the members of parliament under the Constitution of India? కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్లోని పార్లమెంట్ మెంబర్స్ యొక్క ప్రివిలేజెస్ గురించి, ఇమ్యూనిటీస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది? కింది నిబంధనలో ఏది భారత రాజ్యాంగం కింద పార్లమెంటు సభ్యుల అధికారాలు మరియు మినహాయింపులతో వ్యవహరిస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 123 వరకు మనకి పార్లమెంట్లోని ప్రతి ఒక్కరి గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. దాంట్లోని మెంబర్స్కి కొన్ని ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. ఏంటి? ఇండివిజువల్ ప్రివిలేజెస్, ఇంకా కలెక్టివ్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీస్, సెషన్ అనేది అవుతున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఎవరు కూడా వాళ్ళకి అగెయిన్స్ట్ అంటే వాళ్ళని ప్రాసిక్యూషన్ అనేది చేయకూడదు. ఇలాంటి ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్ అనేవి ఆర్టికల్ 105లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 105లోని వీళ్ళ యొక్క సభ్యులు అధికారాల గురించి మరియు మినహాయింపులు గురించి మెన్షన్ చేసి క్లియర్గా ఉంటుందన్నమాట. మనకి ఆర్టికల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు డైరెక్ట్గా జాయింట్ సెషన్ గురించి ఏది మాట్లాడుతుంది, వీళ్ళ ప్రివిలేజెస్ గురించి, స్పీకర్ గురించి ఏ ఆర్టికల్, వైస్ ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్, ఇలా డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. For the first time, an MP/MLA was disqualified from the membership on the ground of remaining absent from 60 consecutive meetings of the House without the permission he was a member of. మొదటిసారిగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనుమతి లేకుండా సభలోని 60 వరుస సమావేశాలకు హాజరవన కారణంగా సభ్యత్వానికి అనర్హుడు అయ్యాడు. ఎక్కడ? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నమాట. యాక్చువల్లీ ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్ర మండలిలోని మనకేంటి అంటే ఒకసారి ఇలా జరిగిందనమాట. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా 60 రోజులు చెప్పకుండా రాలేదనమాట. అది మనకి కాన్స్టిట్యూషన్లో డిస్క్వాలిఫికేషన్లోని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో పార్లమెంట్లోని కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైం ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి డీల్ చేస్తాం. మీకు ఒకవేళ క్లాసెస్ పాలిటీ ఒకవేళ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేర్చుకొని ఆర్టికల్ తోటి ప్రతి ఒక్క కేస్ తోటి నేర్చుకోవాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వండి. పాలిటీ నేనే టీచ్ చేస్తాను మీకు ఇన్ డీటెయిల్డ్గా. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పర్సనల్గా మీరు నాకు అడగొచ్చు కూడాను. ఓకేనా? సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకు ఒకవేళ ఈ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవ్వాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.